రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేస్. గోళాకార తలం వద్ద వక్రీభవనం. రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేస్ ఒక గోళాకార తలం. ప్రధాన అక్షంపై O వద్ద వస్తువును ఉంచితే I వద్ద ప్రతిబింబం ఏర్పడును. వక్రతా కేంద్రం C. N1 రిఫ్రాక్షన్ ఇండెక్స్ గల మీడియం నుండి N2 రిఫ్రాక్షన్ ఇండెక్స్ గల మీడియంలోనికి కాంతి కిరణాలు ప్రయాణించును. ఇచ్చట స్పెరికల్ సర్ఫేస్ ఇతర ద్వారాలతో పోల్చినప్పుడు స్వల్పము మరియు కోణం కూడా అల్పము. NM వక్రం పొడవును బిందువు N నుండి ప్రధాన అక్షానికి గీసిన లంబం NM పొడవుకు సమానంగా పరిగణించవలను. tan యాంగిల్ NOM ఈజ్ ఈక్వల్ టు MN బై OM, tan యాంగిల్ NCM ఈజ్ ఈక్వల్ టు MN బై MC అండ్ tan యాంగిల్ NIM ఈజ్ ఈక్వల్ టు MN బై MI. ట్రయాంగిల్ NOC కి I ఎక్స్టర్నల్ యాంగిల్ కనుక I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ NOM ప్లస్ యాంగిల్ NCM. Therefore I ఈజ్ ఈక్వల్ టు MN బై OM ప్లస్ MN బై MC. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. స్వల్ప కోణాలకు tan విసర్జించవచ్చు. అదేవిధంగా R ఈజ్ ఈక్వల్ టు MN బై MC మైనస్ MN బై MI. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. స్నెల్స్ లా నుండి N2 బై N1 ఈజ్ ఈక్వల్ టు సైన్ I బై సైన్ R ఆర్ N2 సైన్ R ఈజ్ ఈక్వల్ టు N1 సైన్ I. స్మాల్ యాంగిల్స్ కు N2R ఈజ్ ఈక్వల్ టు N1I. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఆర్ N1I ఈజ్ ఈక్వల్ టు N2R. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ ను థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయగా N1 బై OM ప్లస్ N2 బై MI ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 బై MC. ఇచ్చట OM ఈజ్ ఈక్వల్ టు మైనస్ U, MI ఈజ్ ఈక్వల్ టు ప్లస్ V, MC ఈజ్ ఈక్వల్ టు R కనుక N2 బై V మైనస్ N1 బై U ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 బై R. సైన్ కన్వెన్షన్, సంజ్ఞా సాంప్రదాయం. స్పెరికల్ లెన్స్ వలన రిఫ్రాక్షన్కు సంబంధించిన మ్యాథమెటికల్ ఫార్ములాస్ను రాబట్టడానికి సైన్ కన్వెన్షన్స్ను పాటించవలను. ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో కొలిచే దూరాలను పాజిటివ్గాను, ఇన్సిడెంట్ రేకు ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్గాను తీసుకుంటాము. లెన్స్ ప్రిన్సిపల్ యాక్సిస్కి వర్టికల్గా అప్వర్డ్ డైరెక్షన్లో కొలిచే ఎత్తులను పాజిటివ్గా, డౌన్వర్డ్లో కొలిచే ఎత్తులను నెగిటివ్గా తీసుకుంటాము. రూల్స్ ఫర్ రే డయాగ్రామ్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్. గోళాకార తలానికి కిరణపట నియమాలు. ఆబ్జెక్ట్ నుండి వెలువడి లెన్స్ ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా వెళ్లే కిరణం రిఫ్రాక్షన్ తరువాత రెండవ ప్రధాన నాభి ద్వారా పోతుంది లేదా మొదటి ప్రధాన నాభి నుండి డైవర్జింగ్ చెందుతున్నట్లు అనిపించును. లెన్స్ ఆప్టిక్ సెంటర్ ద్వారా పోయే లైట్ రే రిఫ్రాక్షన్ తరువాత ఏ డీవియేషన్ లేకుండా ఎగ్జిట్ అవుతుంది. మొదటి ప్రధాన నాభి ద్వారా వెళ్లే లైట్ రే ఆర్ ఆ పాయింట్ వద్ద కలుస్తున్నట్లుగా అనిపించే లైట్ రే ఇది రిఫ్రాక్షన్ తరువాత ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా ప్రయాణించును. కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకం. లెన్స్ మధ్య భాగంలో థిక్నెస్ గా ఉండి అంచులు థిన్ గా ఉండే లెన్స్ ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. లెన్స్ గుండా ప్రసరించే లైట్ రేస్ లెన్స్ ని దాటి ఒకే పాయింట్ వద్ద కాన్సంట్రేటెడ్ అగును కనుక కాన్వెక్స్ లెన్స్ ని కాన్వర్జింగ్ లెన్స్ అంటారు. ప్యారలల్ గా లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్ గుండా ప్రయాణం చేసి ఏ పాయింట్ వద్ద కాన్సంట్రేటెడ్ అగునో ఆ పాయింట్ ను మెయిన్ ఫోకల్ అంటారు. ఆప్టిక్ సెంటర్ నుండి మెయిన్ ఫోకల్ వరకు గల దూరాన్ని ఫోకల్ లెంత్ అంటారు. ఈ లెన్స్ యొక్క ఇమేజ్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్ గా ఏర్పడును. దీనినే పాజిటివ్ లెన్స్ అంటారు. కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకం. లెన్స్ మధ్య భాగంలో థిన్ గా ఉండి అంచుల వద్ద థిక్ గా ఉండే లెన్స్ ని కాన్కేవ్ లెన్స్ అంటారు. దీనిలో ఇమేజ్ ఎరిక్టెడ్ గా ఉండి విర్చువల్ ఇమేజ్ ఏర్పడును. కాన్కేవ్ లెన్స్ గుండా ప్రసరించే లైట్ రేస్ లెన్సును దాటి డీవియేటింగ్ చెందును. అందుకే దీనిని డైవర్జింగ్ లెన్స్ అంటారు. ఇందులో ఇమేజ్ లెన్స్ ముందు వైపు ఏర్పడును. కాన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ లెన్స్ రే డయాగ్రామ్. అభిసారి మరియు అపసరణ కటకాల రేఖాపటము. కాన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. లెన్స్ మేకర్ ఫార్ములా, కటక కారుని ఫార్ములా. ఒక బై కాన్వెక్స్ లెన్స్ ని ఉపయోగించి ఏర్పడే ఇమేజ్ 2 స్టెప్స్ గా చూపించవచ్చు. మొదట రిఫ్రాక్షన్ సర్ఫేస్ వస్తువు O ఇమేజ్ I1 ని ఏర్పరచును. ఇమేజ్ I1 రెండవ తలానికి
విర్చువల్ ఆబ్జెక్ట్గా ప్రవర్తించును. దీని ఇమేజ్ ఐ వద్ద ఏర్పడును. స్పెరికల్ సర్ఫేస్ రియాక్షన్ నియమాల నుండి ఫస్ట్ కంబైన్డ్ సర్ఫేస్ ఏబిసి వద్ద N1/OB ప్లస్ N2/BI1 ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1/BC1. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ కంబైన్డ్ సర్ఫేస్ ఏడిసి వద్ద మైనస్ N2/DI1 ప్లస్ N1/DI ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1/DC2. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. థిన్ లెన్స్ కి BI1 ఈజ్ ఈక్వల్ టు DI1. N1/OB ప్లస్ N1/DI ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 ఇంటూ 1/BC1 ప్లస్ 1/DC2. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. వస్తువు అనంత దూరంలో ఉంది అనుకుంటే OB ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, DI ఈజ్ ఈక్వల్ టు F. దేర్ఫోర్ N1/F ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 ఇంటూ 1/BC1 ప్లస్ 1/DC2. దిస్ ఈజ్ ఫోర్త్ ఈక్వేషన్. ఇచ్చట BC1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ క్యాపిటల్ R1 అండ్ DC2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ R2. కనుక 1/F ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n2 మైనస్ స్మాల్ n1 ఇంటూ 1/క్యాపిటల్ R1 మైనస్ 1/క్యాపిటల్ R2. దిస్ ఈజ్ సిక్స్త్ ఈక్వేషన్. రే డయాగ్రామ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్. కుంభాకార కటకానికి రేఖాపటము. రే డయాగ్రామ్ ఫర్ కాన్కేవ్ లెన్స్. పుటాకార కటకం రేఖాపటము. థిన్ లెన్స్ ఫార్ములా. పలుచని కటక ఫార్ములా. బై కాన్వెక్స్ లెన్స్లో రిఫ్రాక్షన్ ఇండెక్స్ని లెక్కించేటప్పుడు ఫస్ట్ స్పెరికల్, సెకండ్ స్పెరికల్ సర్ఫేస్ల నుండి లెక్కిస్తాము. కనుక స్మాల్ n1/OB ప్లస్ స్మాల్ n1/DI ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n2 మైనస్ స్మాల్ n1 ఇంటూ 1/BC1 ప్లస్ 1/DC2. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అని తెలుసు. OB ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, DI ఈజ్ ఈక్వల్ టు F అనుకుంటే స్మాల్ n1/F ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n2 మైనస్ స్మాల్ n1 ఇంటూ 1/BC1 ప్లస్ 1/DC2. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుండి స్మాల్ n1/OB ప్లస్ స్మాల్ n1/DI ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n1/F. థిన్ లెన్స్ ఉజ్జాయింపులో BDలు రెండు లెన్స్ దృశా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండును. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం BO ఈజ్ ఈక్వల్ టు మైనస్ U అండ్ DI ఈజ్ ఈక్వల్ టు ప్లస్ V. దేర్ఫోర్ మైనస్ స్మాల్ n1/U ప్లస్ స్మాల్ n1/V ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n1/F. దేర్ఫోర్ 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V మైనస్ 1/U. థిన్ లెన్స్ ఫార్ములా. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్. కటక ఆవర్ధనం. ఆప్టిక్ సెంటర్ నుండి ఇమేజ్ డిస్టెన్స్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి గల రేషియోని మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఆర్ ఇమేజ్ సైజ్ మరియు ఆబ్జెక్ట్ సైజుల రేషియోని మ్యాగ్నిఫికేషన్ అంటారు. దీనిని M తో సూచిస్తారు. M ఈజ్ ఈక్వల్ టు H' బై H ఆర్ M ఈజ్ ఈక్వల్ టు V బై U.